గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు, ఇదే చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధన ఆదాయం ఉండాలి అంటే ఏ గ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవాలి, ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మనకి ఆర్థికంగా బలోపేతంగా ఉంటాము అంటే ధనస్సుకి అధిపతి గురువు. ధనస్సుకి మకరం ధనస్థానం అవుతుంది. మకరానికి అధిపతి శని. కనుక మనం శనిని ప్రసన్నం చేసుకోవాలి. దాంతోపాటుగా దశమాధిపతి బుధుడు, అంటే మన వృత్తికి సంబంధించిన అధిపతిని కూడా మనం బలోపేతం చేసుకోవాలి. వృత్తి వ్యాపారాల ద్వారానే మనకు ధనాదాయం ఉంటుంది. కనుక బుధుడిని కూడా మనం బలోపేతం చేసుకుంటేనే మనకి ధన ఆదాయం అధికంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎలా చేసుకోవాలి, అసలు వీళ్ళిద్దరికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు ఏముంటాయో చూద్దాం. శనికి బుధుడికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు ఏముంటాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అసలు మామూలుగా ధనురాశి వాళ్ళే చాలా న్యాయబద్ధంగా ఉంటారు. ధనురాశికి లగ్నానికో రాశికో ఏదైనా పాపగ్రహ సంబంధం ఉంటే తప్పితే వీళ్ళకి చెడు ఆలోచనలు, చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉండవు. కనుక ధనురాశి వాళ్ళు మామూలుగానే సన్మార్గులుగా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వృత్తి వ్యాపారాలు తీసుకోవాలి అంటే ఈ టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన, అంటే విద్యాలయాలు నిర్మించడం, విద్యాలయాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం, విద్యా సంస్థల్ని నిర్వహించడం వంటి వ్యాపారాలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే మట్టితో చేసే పనులు. మట్టితో చేసే పనులు అంటే మనకి రియల్ ఎస్టేటు, పొలాలు అమ్మడము కొనడము, స్థలాలు అమ్మడము కొనడము వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. శనికి సంబంధించిన పనులు ఏముంటాయి అంటే తైల వ్యాపారం, అంటే ఆయిల్స్కి సంబంధించిన బిజినెస్లు, భూములకు సంబంధించిన బిజినెస్లు, ఇట్లాగా శనికి సంబంధించిన వ్యాపారాలు ఉంటాయి. వీళ్ళు ఈ వృత్తి వ్యాపారాలను స్వీకరిస్తే వీళ్ళకి ఫైనాన్షియల్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇవి మేము స్వీకరించాము అయినా మాకు బాగోలేదు అనేవాళ్ళు ఉంటారు. లేదు మేము అసలు ఆ వ్యాపారంలోకి వెళ్ళలేదు, వెళ్ళడానికే మాకు ఆర్థికంగా బలంగా లేము అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే బుధుడికి శనికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. శనికి తైలాభిషేకం చేయండి. అంటే గుడికి వెళ్ళి అక్కడ గురువు గారు లేరండి మేము చేసుకోవచ్చా అంటే మనమే సొంతంగా చేసుకోవచ్చు. శనికి మనమే సొంతంగా అభిషేకం చేసుకునే విధానం ఉంది. ఒక చిన్న కప్పుడు నల్ల నువ్వుల నూనె తీసుకెళ్ళండి. చిన్న నల్ల క్లాత్ లేదా రిబ్బన్ అమ్ముతారు కదా, ఆ చిన్న రిబ్బన్ ముక్క పట్టుకెళ్ళండి. ఒక గుప్పుడు నల్ల నువ్వులు తీసుకెళ్ళండి. చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఆ నల్ల రిబ్బన్ని షాల్ కప్పినట్టు కప్పండి. శనికి కప్పి తలమేంచి నల్ల నువ్వుల నూనె పోయండి. మీకు వస్తే నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చదువుకోండి. లేకపోతే ఓం శ్రీ శనేశ్వరాయ నమః అని చదువుకుంటూ ఆ ఆయిల్ని ఆ నల్ల నువ్వుల్లోని శనిదేవుని యొక్క తల మించి పోసేయండి. పోసేసి కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు వేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల మీద నల్ల నువ్వులు వేయద్దు. కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు పోయండి. పోసాక ఆ చిన్న మీరు తీసుకెళ్ళి నా బెల్లం ముక్కని నివేదన చేసేసి అక్కడ వదిలేసి వచ్చేయండి. మనకి ఇంకా ఓపిక ఉంది అంటే ఆ నవగ్రహాల చుట్టూరా మనం శనికి చేస్తున్నట్టుగా భావించి 19 ప్రదక్షిణాలు చేసి 19 ఒత్తులతోటి దీపం వెలిగించి కూడా రండి. ఇలా చేయడం వల్ల శనికి శాంతి జరుగుతుంది. ఇది మన ధన ఆదాయం గురించే కాకుండా మనకి ఏలినాటి శనులు, అర్ధాష్టమ శనులు, ఇలా శని ప్రభావం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కానీ ఇది చేసిన రోజు కూడా మీరు ఒంటిపూట భోజనం చేయాలి, తలస్నానం చేయాలి, సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఇది శనికి చేయండి. ఇంతకు మించి శనికి రెమెడీ లేదు. అంటే మీరు ఇంతకు మించి నేను కష్టపడిపోతున్నాను, చేసుకుంటున్నాను అనుకోకర్లేకంటే ఇది చాలా సులభమైన మార్గం అనమాట. ఇది చేసుకోండి సరిపోతుంది. బుధుడికి ఏం చేసుకుంటారు అంటే, మీ ధన స్థానంలో అంటే మీరు బీరువాలో పెట్టుకుంటారో, బాక్స్లో పెట్టుకుంటారో, కబోర్డ్లో పెట్టుకుంటారో, బ్యాగ్లో పెట్టుకుంటారో, మీరు ధనం నిల్వ ఉంచుకునే ప్రదేశంలో ఒక ఆకుపచ్చని గుడ్డలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి పెట్టండి. పెట్టి దాన్ని ఏం చేస్తారంటే అమావాస్య అయిపోగానే తీసి వెలిగించి ఇల్లంతా తిప్పండి. ఆ దీపాన్ని కర్పూర దీపాన్ని ఇల్లంతా తిప్పి చూపించండి. చూపించి మళ్ళీ కొత్త కర్పూరం కొత్త గుడ్డ పెట్టి మళ్ళీ కట్టేసి ఆ ప్లేస్లో పెట్టేయండి. ఇలా పెట్టేయడం వల్ల కూడా మీరు పెట్టుకునే ధనం యొక్క స్థానానికంటే మీరు ధనం పెట్టుకునే యొక్క స్థానానికి ధనాకర్షణ పెరుగుతుంది అన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలతోటి ధన ఆదాయం పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది.